திருப்பாவை 30వ பாசுரம். வங்க கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து சேழியாய் சேன்றிரைஞ்சி அங்க பறை கொண்டவாற்றை அணி புதுவை பைங்கமல தந்தெறியல் பட்டர பிரான் கோதை சொன்னா செங்க தமிழ் மாலை 30 தப்பாமே இங்கிப் பறைசொரிப்பார் ஈரிரண்டு மால்வலை தோள் செங்கன் திருமுகத்து செல்வ திருமாலால் எங்கும் திருவருர் பெற்று ఇంబరువరెంబావాయ్. తిరుప్పావైలోని ఈ 30వ పాసురం కేవలం ఫలశ్రుతి పాసురం మాత్రమే కాదు. ఈ పాసురం ద్వారా ఆండాలమ్మవారు ఈ 30 పాసురాల మహిమలను ప్రకటిస్తూ ఉన్నారు. ఈ పాసురం కేవలం ఒక ముగింపు పాసురం మాత్రమే కాదు. ఇది మన జీవితాల్లోకి అనంతమైన విజయాన్ని అలాగే శాంతిని ఆహ్వానించే ఒక అద్భుతమైన మంత్రం. ఈ పాసురం ద్వారా ఆండాలమ్మవారు మనందరికీ ఒక గొప్ప భరోసా ఇస్తూ ఉన్నారు. అదేంటంటే భంగ కడల్ కడైంద మాధవనై కేశవనై అంటే పాల సముద్రాన్ని మథనం చేసి ఈ లోకానికి అమృతాన్ని ప్రసాదించిన మాధవుడు కేశవుడైన ఆ శ్రీమన్నారాయణుణ్ణి తింగళ్ తిరుముగత్తు చేరియయాయ్ సేంద్రిరైంజి అంటే చంద్రునిలా కాంతివంతమైన ముఖం కలిగిన గోపికలు ఆయన వద్దకు వెళ్ళి భక్తితో నమస్కరించి అంగ పరైకొండవాట్రై అంటే ఆయన కృప వల్ల పరమపురుషార్థమైన మోక్షాన్ని పొందిన విధానాన్ని అణిపుదువై పైంగమల తంతెరియల్ పట్టర పిరాన్ కోదే సొన్నా అంటే పవిత్రమైన శ్రీపుదువైలో పుట్టిన పెరియాళ్వారు కుమార్తె అయిన గోదామ్మవారు పాడిన సెంగ తమిళ్ మాలై 30 తప్పామే అంటే శుద్ధమైన అలాగే మధురమైన తమిళ భాషలో రచించబడిన ఈ తిరుప్పావై 30 పాసురాలను ఒక్కటి కూడా విడవకుండా ఇంగు పరెసొరిపార్ ఈరిరండు మాల్వలై తోள் செங்கன் திருமுகத்து செல்వ తిరుమాలా అంటే అంత అద్భుతంగా రాసినటువంటి ఆ తిరుప్పావై 30 పాసురాలను ఈ లోకంలో ఎవరు శ్రద్ధగా పఠిస్తారో ఎంగుం తిరువరుల్ పెట్రు ఇంబరువరెంబావాయ్ అంటే అలా పఠించిన వాళ్ళు ఎక్కడ ఉన్నా అలాగే ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ శ్రీహరి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది ఆత్మానందంతో అలాగే పరమానందంతో జీవిస్తారు అని ఈ పాసురం ఉపదేశిస్తూ ఉంది. తిరుప్పావై మొత్తం మనం చూసినట్లయితే మన జీవితాన్నే మలుపు తిప్పే ఒక 3 అద్భుతమైన సూత్రాలను మనకి చెప్తూ ఉందన్నమాట. అవేంటంటే నిరంతర ప్రయత్నం, అలాగే క్రమశిక్షణతో కూడిన భక్తి, అలాగే సామూహిక శక్తి. నిరంతర ప్రయత్నం గురించి ఎలా చెప్పింది అంటే పాలకడలిని బాగా చిలికి అమృతాన్ని పొందినట్లుగా మన లక్ష్యం కోసం కూడా మనం నిరంతరం శ్రమించాలి. కష్టాలు ఎదురైనప్పుడు అలాగే ఎన్నో అవరోధాలు వచ్చినా కూడా అలసిపోకుండా పోరాడితే ఆ మాధవుడి అనుగ్రహం మనం తప్పకుండా పొందుతామనే గొప్ప సందేశం ఇచ్చిందనమాట. 2వ సూత్రం ఏంటంటే క్రమశిక్షణతో కూడిన భక్తి. గోదాదేవి నేర్పించిన ఈ వ్రతం మనకు ముఖ్యంగా నేర్పించేది క్రమశిక్షణ. ప్రతిరోజు మనం పద్ధతి ప్రకారం మన పని మనం చేసుకుంటూ వెళ్తే ఈ లోకమంతా మనల్ని గుర్తిస్తుంది అనే గొప్ప సందేశం ఇచ్చిందనమాట. ఇక చివరి సూత్రం ఏంటంటే సామూహిక శక్తి. 10 మందితో కలిసి అందరి క్షేమం కోరుకుంటూ చేసే ఏ పనైనా కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. స్వార్థం వీడి మనం అనుకున్నప్పుడు విజయం తప్పకుండా మనల్ని వరిస్తుంది అనే గొప్ప సందేశం ఇచ్చిందనమాట. ఈరోజు ధనుర్మాసం ముగియవచ్చు, కానీ ఈ నెల రోజులు మనం నేర్చుకున్న భక్తి, శక్తి అలాగే యుక్తి మనందరి జీవితంలో తోడుండాలి. అలాగే అంతటా భగవంతుని కృప ఉండాలని కోరుకుంటూ
గోదామంగళంతో స్వస్తి చెప్దాం. గోదామంగళం. స్వోచ్చిష్టమాలికా బంధగంధ బంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. మాతృసా కించన త్రాణ బద్ధకంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీమత్యే విష్ణుచిత్తార్యా మనోనందనహేతవే నందనందన సుందర్యే గోదాయై నిత్యమంగళం. కర్కటే పూర్వఫల్గున్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరా గోదాం వందే శ్రీరంగనాయకీ. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.